నువ్వు కూడా ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. అరే రేవంత్, నాకు డౌట్ రా. ఇప్పుడు సడన్ గా బాస్ వచ్చి మనల్ని ఈ ప్రాజెక్ట్ గురించి గానీ ఈ కోడ్ గురించి అడిగితే ఏం చేస్తావురా? ఇంకా నువ్వు చెప్ప కృష్ణ, ఆ మాట వింటేనే భయం వేస్తుంది. అబ్బా ఆపు నీ పర్ఫార్మెన్స్. ఇంత బాగా నేర్చుకుని వర్క్ చేస్తున్నావు, మళ్ళీ యాక్టింగ్. అదేం లేదు కృష్ణ, వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నా, ఎందుకంటే బాస్ ముందు మంచి పేరు వస్తుందిగా. అబ్బో గొప్ప స్కెచ్చే. అందరు నీలాగే ఉండరు కదా, ఎప్పుడు చూడు సోనాలంటే తిరుగుతున్నట్టుంటావు, మళ్ళీ వర్క్ చేస్తున్నట్టుంటావు. 1-2 years లో ప్రమోషన్స్, శాలరీ హైక్ చేస్తారు. నిజమేరా, నీలాంటి మట్టి బుర్రకి అర్థమైందంటే మరి నాకెందుకు అర్థం కాలేదంటావు? నట్టి మట్టి బుర్రే కావచ్చురా, కానీ మట్టితో చేసిన వినాయకుని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు, మంచిదని తెలుసా? అదే మట్టి కాలు కంటితే జనాలు కడిగేస్తూ ఉంటారు, అది చూసావా నువ్వు? ఓవర్ యాక్షన్ చేయకు, ఇలాంటి 10 చెప్తా నేను. అయినా నీకు చెప్పలేనురా, చెప్పి చెప్పి నాకే విసుకొస్తుంది. సరే పోరా, వర్క్ చేసుకో.